హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కన్నా పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనం ఈ లెసన్ నుంచి అయితే కన్నా ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను. సో మీరు అవి లీనియర్ ఫ్రాక్షన్స్ గురించి అయితే చెప్పుకున్నాము. సో మీరు అవి అయితే కన్నా చూడండి. అది చూడకపోతే అది చూసిన తర్వాత అయితే కన్నా దీని అయితే చూడండి గైస్. మీకు కాన్సెప్ట్ అనేది అయితే కన్నా బాగా అర్థమవుతుంది. ఆల్రెడీ మనకు దానికి రిలేటివ్గానే ఇది ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోలో అయితే కన్నా లీనియర్ ఫ్రాక్షన్స్ చూసాము. ఇప్పుడు లీనియర్ ఫ్రాక్షన్స్ రిపీటింగ్లో వచ్చినప్పుడు అయితే ఎలా చేస్తామో చూద్దాం గైస్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ సెట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, రిజాల్వింగ్ గివెన్ రేషనల్ ఫంక్షన్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని అయితే ఇస్తాడు. సో మనకు ఒక రేషనల్ ఫంక్షన్ ఇచ్చేసి దాన్ని అయితే కనుక మనము పార్షియల్ ఫ్రాక్షన్స్గా అయితే కనుక కన్వర్ట్ చేయమని అయితే మనకు అడుగుతాడు గైస్. సో మనము వాటిని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాము. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు దీనికి మనం టాపిక్లో చెప్పుకునే పోయే ముందుగా అయితే కనుక కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే మనము రేషనల్ ఫంక్షన్ని మనము పార్షియల్ ఫ్రాక్షన్స్గా మనం ఎలా ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అయితే కనుక మనం తెలుసుకోవాలంటే ఈ ఫార్ములాస్ అయితే కనుక చాలా ఇంపార్టెంట్ అయితే గైస్. సో వీటిలో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్ ఫార్మ్ ఏంది. సో బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం ఆల్రెడీ లీనియర్ ఫ్రాక్షన్స్ అయితే వాడాం. సో దాన్ని మనం ఎలా చేసాము, లీనియర్ ఫ్రాక్షన్స్లో మనకు జస్ట్ p of x by x minus a x minus b ఉన్నప్పుడు a by x minus a plus b by x minus b. సో ఇలా డైరెక్ట్గా లీనియర్స్ ఉండేవి అయితే ఇలా రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం, ఫర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్కి అయితే మనం చెప్పుకుంటున్నాం. సో రిపీటెడ్గా ఉన్నప్పుడు అవి ఎలా వస్తాయి, p of x by x minus a to the power of n. సో ఈ n అనేది ఏంటంటే n టైమ్స్ అయితే కనుక మనకు రిపీట్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి అడిగినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో మనకు ఇలాంటివి అడిగినప్పుడు ఎలా రాసుకుంటామంటే మనము దీన్ని రేషనల్ పార్షియల్ ఫ్రాక్షన్స్గా అయితే కనుక మనం రేషనల్ ఫంక్షన్స్ ఎలా రాస్తాం, a1 by x minus a a2 plus a2 by x minus a whole square ప్లస్ అండ్ సో ఆన్ an by x minus a to the power of n. సో ఇలా n టైమ్స్ అయితే కనుక మనం రిపీట్ చేసుకుని అయితే కనుక దీన్ని అయితే రాసుకుంటాం. ఇవి మనకు రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ గైస్. సో మనకు ఇలా అయితే ఉంటాయి. సో దీని మీద మనకు ఎవ్రీ ఇయర్ అయితే కనుక ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం అవి ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో అది ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఈ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకు ఇచ్చిన రేషనల్ ఫంక్షన్ని మనం ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫార్మాట్ అయితే కనుక ఫస్ట్ మనం అయితే కన్వర్ట్ చేసుకున్నాం. తర్వాత మనము వాటిని అయితే కనుక ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఎలా అడిగాడు, ఫర్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్కి ఈ క్వశ్చన్ ఇది ఎగ్జాంపుల్గా. సో రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని చెప్పి మనకు క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్లో చూసుకుంటే మనకు 5x + 7 డివైడెడ్ బై x - 1 హోల్ స్క్వేర్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో మనకు అప్ టు 2 వరకు అయితే కనుక మనం అయితే దీన్ని అయితే రాసుకోవాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో ఎలా రాసుకుంటాం దీన్ని, సో దీన్ని ఎలా రాసుకుంటామంటే ax + b డివైడెడ్ బై x - 1 ప్లస్ c డివైడెడ్ బై, సరే గైస్ దీన్ని ఇప్పుడు నేను ఎలా రాస్తాను అయితే చూద్దాము. సో ఇది మనకు లీనియర్ రిపీటెడ్ కాబట్టి లీనియర్ రిపీటెడ్ని మనం ఎలా రాస్తాము, a by x - 1 ప్లస్ b by x - 1 హోల్ స్క్వేర్. సో మనం ఇలా అయితే రాస్తాం, ఇది లీనియర్ కాబట్టి. సో లీనియర్కి అయితే కనుక మనం ఇలా రాస్తాము. నెక్స్ట్ క్వాడ్రాటిక్ అయితే కనుక ax + b అలా అయితే రాస్తాం. సో మీరు ఇవి లీనియర్స్కి అయితే మనం ఇలా రాస్తాం. సో మనకు a by x - 1 ప్లస్ b by x - 1 హోల్ స్క్వేర్ ఇలా అయితే కనుక మనకు రాసుకున్నాం. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఇది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మనము ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి కాబట్టి సో వీటికి ఫస్ట్ ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్లో మనకు డినామినేటర్లు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం బోత్ సైడ్స్ అయితే మల్టిప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి, డినామినేటర్ని బోత్ సైడ్స్ అయితే మల్టిప్లై చేసుకుని మనకి ఏమొస్తుంది, 5x + 7 డివైడెడ్ బై x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x - 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నాకేమవుతుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ దీనికి a ఇంటూ x - 1 సో ఇంటూ x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x - 1 హోల్ స్క్వేర్. సో ఇలా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ డినామినేటర్లు ఉన్నదాన్ని బోత్ సైడ్స్ అయితే మల్టిప్లై చేసుకున్నాం. మల్టిప్లై చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. సో ఈ x - 1 హోల్ స్క్వేర్కి దీనికి క్యాన్సిల్, ఈ x - 1కి x - 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నాకు స్క్వేర్కి దీనికి పోతుంది. నెక్స్ట్ దీనికి ఈ x - 1 హోల్ స్క్వేర్కి x - 1 హోల్ స్క్వేర్కి అయితే క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, నెక్స్ట్ దీని నుంచి సాల్వ్ చేస్తే 5x + 7 ఈక్వల్ టు a ఇంటూ x - 1 ప్లస్ b అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది, 5x + 7 ఈక్వల్ టు ax - 1 ప్లస్ b అయితే కనుక రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్కి అయితే కనుక మనం సాల్వ్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే మనకు వచ్చిన ఈక్వేషన్ అనేది 5x + 7 ఈక్వల్ టు ax - 1 ప్లస్ b అయితే రావడం జరిగింది. సో దీన్ని అయితే కనుక ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో 5x + 7 ఈక్వల్ టు ax - 1 ప్లస్ b అయితే వచ్చింది కదా. దీన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే
ఎలా రాసుకోవచ్చు 5x ప్లస్ 7 ఈక్వల్ టు దీన్ని ఏఎక్స్ మైనస్ ఏ ప్లస్ బిగా అయితే రాసుకుంటాం. సో మీరు దీన్ని అయితే కనుక ఇప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే సో మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ కాంపోనెంట్స్ ఎక్స్ స్క్వేర్ కాంపోనెంట్స్ కాన్స్టెంట్ కాంపోనెంట్స్ వాటిలన్నింటినీ అయితే మనం సపరేట్ చేసి అయితే రాసుకోవాలి ఫస్ట్ స్టెప్. సో మనకు అది ఎంత పెద్ద ప్రాబ్లం అడిగినా కూడా క్వాడ్రాటిక్ అడిగినా ఇలా నార్మల్ లీనియర్ రిపీటెడ్ అడిగినా కూడా మనము వాటిని అయితే కాంపోనెంట్స్ వైజ్ సపరేట్ చేసి రాసుకోవాలి. సో ఇప్పుడు మనకు చూసుకుంటే ఎక్స్ టర్మ్స్ అన్ని మనం సపరేట్ చేసుకుందాం, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని సపరేట్ చేసుకుందాం. సో మనకి ఎలా వస్తుంది ఎక్స్ టర్మ్స్ ఏఎక్స్. సో మనకు ఇది కాన్స్టెంట్, నెక్స్ట్ ఏమున్నాయి ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఏ. సో ఇది అయితే కనుక మనకు ఫామ్ అవుతుంది ఈ పక్క. సో ఈ పక్క 5x ప్లస్ 7 ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఏ అయితే ఇది అవుతుంది. సో మనకు ఇక్కడికి ఫామ్ చేసుకున్నాం, సెపరేట్ చేసుకున్నాం సెకండ్ స్టెప్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సెకండ్ స్టెప్లో సో ఈ ఎక్స్ టర్మ్స్ ఉండేటివన్నీ వాటికైతే కనుక ఈ వాల్యూస్ ఈ పక్క ఈక్వేషన్ అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్కి నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్కి వాటిని అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు ఏఎక్స్కి ఇక్కడ 5x ఉంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది ఏ వాల్యూ ఈక్వల్ టు 5 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్కి ఏమన్నా బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏకి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 7 ఉంది. సో బి మైనస్ ఏ ఈక్వల్ టు 7 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏ వాల్యూ తెలుసు. సో ఏ వాల్యూ ఎంత 5. ఇది ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. సో బి మైనస్ 5 ఈక్వల్ టు 7. సో ఇప్పుడు మనకు బి వాల్యూ కావాలి కాబట్టి ఈ మైనస్ 5 అప్పకు పంపిస్తే 7 ప్లస్ 5 అవుతుంది. సో బి ఈక్వల్ టు 12. సో ఇప్పుడు మనకు ఏ వాల్యూ బి వాల్యూ అయితే వచ్చాయి. సో మనకు ఫైనల్గా ఈక్వేషన్ ఏమవుతుంది. సో దీనికైతే కనుక ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ కదా. సో దీనికైతే కనుక ఇప్పుడు మనం వాల్యూస్ అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఏ వాల్యూ బి వాల్యూ. సో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఆన్సర్ ఎలా వస్తుంది. సో ఏ వాల్యూ ఎంత 7. సో ఏ వాల్యూ 5 సారీ. సో 5 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి వాల్యూ 12. సో 12 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మనకు ఆప్షన్స్లో ఏదైతే ఆన్సర్ ఉంటాయో అదైతే కనుక మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే కనుక సాల్వ్ చేస్తాం గైస్. సో మనం జస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే ఫార్ములాలో మీకు ఇచ్చిన రేషనల్ ఫంక్షన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫార్ములాకి ఫస్ట్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా అయితే కనుక కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న డినామినేటర్తో మనం బోత్ సైడ్స్ అయితే కనుక మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసినప్పుడు క్యాన్సిలేషన్ అయితే అవుతాయి. సో క్యాన్సిల్ అయిన తర్వాత మనకు ఈక్వేషన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఇలా ఈక్వేషన్ అయితే కనుక ఫ్రేమ్ అయింది. సో ఈ ఈక్వేషన్ని మనము జస్ట్ ఎక్స్ టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ అవన్నీ అయితే కనుక మనం సపరేట్ చేసుకుంటూ వచ్చినామంటే మనకు వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ అయితే కనుక వస్తాయి. సో మనం ఇలా అయితే కనుక ఈజీగా అయితే కనుక పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి అయితే కనుక మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు గైస్. సో మనం ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో వాటిని మళ్ళీ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామని. సో ఇలా అయితే కనుక మనం ఏదో సింపుల్గా అయితే కనుక ఆన్సర్స్ అయితే కనుక సాల్వ్ చేసుకోవచ్చు గైస్. సో మీకు ఈ కాన్సెప్ట్ అయితే కనుక అర్థమైంది అనుకుంటున్నా. ఇది లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీటెడ్గా అయితే కనుక మనం చేసేది ఇది. సో నెక్స్ట్ అలాగే క్వాడ్రాటిక్ నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. అలాగే క్వాడ్రాటిక్ రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, వాటికి కూడా ఈజీగానే నేనైతే కనుక మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను కాన్సెప్ట్తోనే. సో అది కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ 2 వీడియోస్లో అయితే చూసుకుందాం గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఇంకా ఏమైనా కంటెంట్ కావాలంటే కూడా లైక్ చేసి షేర్ చేసి అలాగే వీడియో కింద అయితే కనుక కమెంట్ అయితే పెట్టండి. నేను అవన్నీ చూసి అయితే కనుక మీకు కావాల్సినవి అయితే కనుక నేనైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.